ఏంటంటే 4th క్లాస్ చదివే అమ్మాయికి కులం, మతం, వయసు, లాంగ్వేజ్ ఏది అడ్డం రాలేదు ఒక మనిషితో ఫ్రెండ్షిప్ చేయడానికి. మనకెందుకండి ఇన్ని ఈగోలు? మీరు చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అయిన ఫీలింగ్ ఉందబ్బా నాకు. ఎందుకంటే జనవరి 1 నుంచి ఏదో ఆ రోజు లైవ్కి వచ్చాను, కానీ అత్తగారి గెటప్లో ఉండడం వల్ల చక్కగా కమ్యూనికేట్ చేయలేకపోయానేమో అనిపించింది నాకు. రెండోసారి మా ఆయనతో వచ్చాను కాబట్టి మనం కూడా మాట్లాడలేదు పెద్దగా. మూడోసారి కొంచెం మహాభారతంలో ఒక విషయంలో కొంచెం ఫీల్ అయ్యి ఫ్రస్ట్రేట్ అయ్యి మొత్తం అది చూపించేశాను నిన్న. కాబట్టి అప్పుడు కూడా మనస్ఫూర్తిగా మాట్లాడిన ఫీలింగ్ లేదు నాకు. కాకపోతే మీరందరూ ఏదో ఈ పాప న్యూ ఇయర్ రెజల్యూషన్ అని చెప్పి ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకుంటానని చెప్తానని చెప్పేసి మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ నేను మర్చిపోలే. కాకపోతే మీతో షేర్ చేసే అవకాశం రాలేదు. ఈ 4 రోజుల నుంచి నేను ఏం నేర్చుకున్నానో చెప్తే వీడియో బాగా లెంతీ అయిపోతుంది కాబట్టి బాగా నాకు నచ్చిన విషయం ఒకటి నేర్చుకున్నాను. అది నేను జీవితంలో ఆ పాఠాన్ని మర్చిపోను అనమాట. సో అది ఒక సిచ్యువేషన్ అనేది చెప్తాను. ఏంటంటే జనవరి 1 రోజు లైవ్కి అటెండ్ అయ్యాను కదా. లైవ్ అయిపోగానే మా పక్కింటి పాప పిలిచిందనమాట. అక్క, మా అపార్ట్మెంట్లో ఈవెంట్ చేసుకుంటున్నాం, మీరు కూడా రండి, పిల్లల గేమ్స్ అవి కండక్ట్ చేస్తున్నాం అని చెప్పింది. పిల్లల గేమ్లకు మనం వెళ్ళడం అవసరమా అనుకున్నాను నేను. అడల్ట్స్కి కూడా ఉన్నాయి అక్క గేమ్స్ అని చెప్పింది. సరే పిలిచింది కదా, ఒక 1 అవర్ వెళ్ళొద్దాం అనుకున్నాను. 4 o'clock వెళ్ళి 7:30కి వచ్చాను ఇంటికి. అప్పుడు కూడా కరెంటు పోయింది కాబట్టి వచ్చాను, లేకుంటే అక్కడే ఉండేదాన్ని. సో ఆ రోజు ఏంటంటే అడల్ట్స్కి గేమ్ పెట్టారు. అసలు విచ్చలవిడిగా రెచ్చిపోయాం. వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకా ఏంటంటే నేనే ఎక్కువ ఎంజాయ్ చేసేస్తున్నాను. ఒక గేమ్ మాత్రం పిక్షనరీ అనే గేమ్ పిల్లలకి పెద్దలకి కలిపి పెట్టారు. ఆ గేమ్లో ఏంటంటే నా టీంలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నేను డ్రాయింగ్ ఒకరు గీయాలి, గెస్ ఒకరు చేయాలన్నమాట దాన్ని. అయితే నాకు డ్రాయింగ్ బాగా వచ్చు, కాకపోతే ఆ విషయం తెలిస్తే వాళ్ళు చిన్నపోతారేమన్నట్టు, అమ్మో నాకు డ్రాయింగే రాదు, మీరే వెళ్ళండి, మీరు వెళ్ళి గీయండి, నేను గెస్ చేస్తాను అని చెప్పాను అనమాట. అంటే అందరికీ అవకాశం రావాలనే ఉద్దేశంతో. నా పక్కనున్న అమ్మాయి అంటే నేను బాగా ఇస్తానంటీ అని చెప్పేసి అనింది అనమాట. అంటే నాకు తెలుసు డార్లింగ్, నీ మొహం చూడగానే అనుకున్నాను నేను నువ్వు బాగా గీస్తావని చెప్పేసి భుజం తట్టి ఎంకరేజ్ చేశాను. సో ఆ గేమ్ మొత్తం మేము గెలిచామన్నమాట. ఆ అమ్మాయి గీయడం, నేనే గెస్ చేయడం. అంతమంది ఒక 15 మంది ఉన్నారేమో మా టీంలో, కానీ ఇద్దరమే గేమ్ అన్నట్టు అనిపించింది అనమాట. సో ఆ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యూజికల్ చైర్ గేమ్ ఒకటి పెట్టారు. ఆ అమ్మాయికి చిన్నపిల్లలకు సపరేట్, నాకు సపరేటు. నేను ఆడినంతసేపు ఆడాను, బాగా ఫుల్ ఎంజాయ్ చేశాను, కానీ ఓడిపోయాను. నేను ఓడిపోయినందుకు ఆ అమ్మాయి ఏడ్చింది. అంటే ఎంత అఫెక్షన్ పెంచేసుకుందో. ఆ అమ్మాయి వయసు నా వయసు ఒకటి కాదు, ఆ అమ్మాయి క్యాస్ట్ నా క్యాస్ట్ కూడా ఒకటి కాదు, ఆ అమ్మాయి ముస్లిం. సో మా ఇద్దరికి పోనీ లాంగ్వేజ్ అన్న ఒకటంటే అది కూడా కాదు. ఆ అమ్మాయి ఇంగ్లీష్ దుమ్ము లేపేస్తుంది, మనమేమో మేమేమే బెబ్బెబ్బే వచ్చిన అరాకొర ఇంగ్లీష్తో కమ్యూనికేట్ చేస్తున్నాం. కాకపోతే ఎంత అఫెక్షన్ పెంచేసుకుందంటే ఆ అమ్మాయిది యాక్చువల్లీ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వచ్చి గేమ్స్ ఆడిందట. నేను వెళ్ళిపోతున్నాను రేపు, మళ్ళీ నేను ఎప్పుడు కలుస్తాను స్పందన అని చెప్పేసి నా నెంబర్ కూడా అడిగి ఇప్పించుకుని వెళ్ళిందనమాట. నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్తే కూడా ఉండు కాసేపు ఉండు, ఎందుకు వెళ్తావు, నేను వెళ్ళిపోయే వరకు ఉండు, నైట్ 9 o'clock వరకు అనింది. నాకు అనిపించింది ఏంటంటే 4th క్లాస్ చదివే అమ్మాయికి కులం, మతం, వయసు, లాంగ్వేజ్ ఏది అడ్డం రాలేదు ఒక మనిషితో ఫ్రెండ్షిప్ చేయడానికి. మనకెందుకండి ఇన్ని ఈగోలు? అంటే ఎదురింటి వాళ్ళు ముస్లిమ్స్, పక్కింటి వాళ్ళు క్రిస్టియన్స్ అయితే భరించలేం, పొద్దున్న లేచి వీళ్ళ మొహాలు చూడాలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అని నాకు ఇప్పుడు అనిపించింది. నిజంగా కులంతో, మతంతో, ఏజ్తో సంబంధం లేదు, ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ చేయడానికి అర్హులే. ఈ విషయం నాకు ఆ అమ్మాయి వల్ల అర్థమైంది. ఇప్పటికీ నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఓకే ఒక 2 గంటల్లో ఒక అమ్మాయిని అంత అఫెక్షనేట్గా నేను తయారు చేసుకోగలిగాను అన్న సంతృప్తితో నా న్యూ ఇయర్ స్టార్టింగే ఇలా అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పటికీ కూడా అవన్నీ ఈ డైరీలో ప్రతిరోజు రాస్తాను, ప్రతిరోజు చదువుకుంటాను కూడా. ఎందుకంటే మనల్ని పొద్దున్న లేచి ఎవరో మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం నిన్నటికి ఈ రోజుకి ఏం నేర్చుకున్నాం అనేది ఒక్కటే మనకు మోటివేషన్ ఇస్తుంది. సో ఇదన్నమాట నేను నేర్చుకున్నది, మీరు కూడా నేర్చుకోమని నేను చెప్పేది. సో మొత్తానికి ఇంతవరకు మనం వంటలకు చాలా గ్యాప్ ఇచ్చేసాం. ఈరోజు ఫస్ట్ వంట అనమాట ఈ ఇయర్లో 2021లో. ఏం చేశానంటే బ్రౌన్ రైస్తో వడలు చేశాను. మళ్ళీ మేము బ్రౌన్ రైస్ ఎక్కడి నుంచి తీసుకురావాలని దేవుడా అని చెప్పేసి కంగారు పడకండి. మీరు మామూలుగా నార్మల్ రైస్ ఫ్లోర్తో వడలు ఇన్స్టెంట్గా ఎలా చేయాలని ట్రై చేశాను, సక్సెస్ అయ్యాం. అవి వడలు కూడా తెలుసా, నా జీవితంలో నేను ఎప్పుడు ఆ ఆకృతిలో చేయలేదు, వికృత రూపంలో వచ్చేటివి ఇప్పుడు చక్కగా వచ్చినాయి అనమాట. సో ఆ వీడియోలకు వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ ద్వారా మాత్రం తెలియజేయండి. కాల్ వస్తుంది ఆల్రెడీ. సో మీరైతే వంట వీడియో చూసేయండి. విశాలమైన ఒక గిన్నె తీసుకుని దీంట్లో 1 కప్పు
రైస్ ఫ్లోర్ వేస్తున్నాను, అంటే బియ్యం పిండి. మీకు ఎలాగో తెలుసు నేను దంపుడు బియ్యం పిండి వాడతానని, అంటే బ్రౌన్ రైస్ని పౌడర్ చేసి వాడుతున్నాను అనమాట. దీన్ని జల్లించి తీసుకోండి. 1 కప్పు రైస్ ఫ్లోర్కి 1/2 కప్పు పెరుగు వేస్తున్నాను అనమాట. పెరుగు వేయకపోతే ఇది పులవదు కాబట్టి ఖచ్చితంగా వేయాలి. ఇది ఆప్షనల్ అనుకునేరు మళ్ళీ. దీనికి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ 1 కప్పు పోసాను, ఇది 2వ కప్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మన చాతుర్యత మొత్తం ఇక్కడ చూపించాలన్నమాట. ఉండలు ఉన్నాయో వడల పిండి పనికిరాదుగా. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కంగారు పడి అనవసరంగా కళ్ళు పేశారో ఇంకా ఇది కరిగే వరకు వెయిట్ చేయాల్సిందే మనం. వడలు కాస్త క్రిస్పీగా రావడానికి కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. ఇది మాత్రం ఆప్షనలేనండోయ్. ఇదేంటి ఇంత జారుగా ఉంది, దీంతో వడలు ఎలా వస్తాయి అనుకుంటున్నారు కదా, మరి అదే ఆత్రం అంటే. కాస్త ఆగండి, ఎలా చేయాలో నేను చెప్తాగా. మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు పక్కన మనం చేయాల్సిన చిట్టి చిట్టి పనులు కొన్ని ఉన్నాయి, అవి చేసుకుందాం. ఈ అల్లాన్ని మీరు తరుగుతారో తురుముతారో మీ ఇష్టం. మొత్తానికి మనకు అల్లం తురుము ఉంటే మాత్రం చాలా రుచిగా వస్తున్నాయండి వడలు. మొత్తానికి అల్లం తురుము ఇంత అయింది, సరిపోతుంది. దీన్ని పొరపాటుగా కూడా దీంట్లో వేయకండి, బ్యాటర్లో ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు వేయాలో నేను చెప్తా, ఆగండి. ఇలా ఒక పాత్ర తీసుకుని స్టవ్ పైన పెట్టుకోవాలన్నమాట. నూనె గట్రా వేయకండి. దీంట్లో మనం కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా, బియ్యం పిండి, పెరుగు, ఇంకా వాటరు, సో ఆ బ్యాటర్ని వేసేయాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. ఇలాంటి ఒక చెక్క స్పూన్ కానీ లేదా స్పాచులా కానీ తీసుకుని కలుపుకుంటే మీకు కొంచెం తొందర లేకుండా ఈజీగా సులభంగా వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలండో, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇది బాగా దగ్గరగా అవుతుంది అనమాట. ఎలాగంటే మనకు వడల పిండి ఉంటుంది కదా, సో వడల పిండి లాగా గట్టిగా అయిపోతుంది. అలా అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇందాక ఫ్లేమ్ ఏదో చెప్పడం మర్చిపోయినట్టున్నాను కదా, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా దగ్గరకు వస్తుంది చూసారా, ఇలా దగ్గరకు వచ్చినప్పుడే మనం స్పీడ్ పెంచాలన్నమాట, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. అంపా దొంగ మొహాన్ని చూసావా చుడుతున్నాయి. దీన్ని బాగా వడల పిండిలాగా దగ్గర అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. ఎక్కువ సమయం ఏం పట్టదు. ఒక్కసారి ఇలా ఉడకడం స్టార్ట్ అయిందంటే ఇంకా తొందరగా గట్టిపడిపోతుంది అనమాట. చూసారా, ఇలా అతుక్కోకుండా వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడే ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. అమ్మో చిట్టినా చిడుతుంది. ఇంకా నేను గ్యాస్ స్టవ్ ఆపలేదు, కానీ పిండి కన్సిస్టెన్సీ ఇలా వడియాల పిండిలా ఉన్నప్పుడు మనం ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా అల్లం తురుము, సో ఈ అల్లం తురుము, ఇది కరివేపాకు పుదీనా కలిపాను అనమాట. ఇది మాత్రం మీ ఆప్షనల్. వేస్తే బాగుంటుంది, వేయకపోయినా కూడా బాగుంటుంది. దీంట్లో మిర్చి వేయడం మర్చిపోయాను. తరిగిన మిర్చి కూడా వేసేస్తున్నాం. వేసి బాగా కలపాలి. అమ్మయ్య, తిప్పడం అయిపోయింది కాబట్టి గ్యాస్ స్టవ్ కట్టేశాను. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. అమ్మో కాలిపోతుంది. అమ్మయ్య, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. సో దీన్ని ఇప్పుడు కొద్దిసేపు చల్లారనిద్దాం. పిండి చల్లారేలోగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ సిద్ధం చేసి పెట్టుకుందాం. ఇది వేగేలోగా అది చల్లారిపోతుంది. ఆల్రెడీ నూనె కాగిపోయింది కాబట్టి పిండి కూడా పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిపోకపోతే ఊకుంటామా, తీసుకుపోయి ఫ్యాన్ కింద పెట్టా, దెబ్బకు చల్లారింది. సో ఇలా ఒక రౌండ్ ముద్దలాగా చేసుకుని, వేళ్ళకి ఆల్రెడీ పిండి ఉంటుంది, దాన్ని కొంచెం తీసేయండి. ఎందుకంటే మళ్ళీ హోల్ చేసేటప్పుడు చేతికి అంటుకొని వచ్చేస్తుంది అనమాట. సో ఇలా రౌండ్గా హోల్ చేసేసుకోవాలి. మరి ఇలా ఆవైపోయింది అంటారా వాడ, ఏం పర్లేదు, కడుపులోకి వెళ్ళిన తర్వాత అది సర్దుకుంటుంది. నూనె బాగా కాగిన విషయం నాకు తెలుసు, మరి మీకు తెలియాలిగా, అందుకే ఓ చిన్న ట్రైల్ ఎత్తనం అనమాట. ఎలా వేగుతుందో చూద్దాం. చూసారా, నేను చెప్పానా వేగిందని. సో వేగిపోయిన తర్వాత ఇది ఎందుకు అయినా, ఇది వేగేంతవరకు ఆగాల్సిన అవసరం మనకేమిటి, పీకేద్దాం. నూనె బాగా కాగిపోయింది కాబట్టి ఏంటి ఇందాక ఉన్నంత క్లీన్గా ఇప్పుడు లేదనుకుంటున్నారు కదా, యాక్చువల్లీ మా ఆయనకు పాపం ఆకలేస్తుందంటే తొందరగా పెట్టేశాను. ఇది సెకండ్ వాయి అనమాట. సో ఇలా రబ్బర్ బంతిలాగా ఉన్న వాటిని తీసుకుని దీంట్లో వేసుకోవాలి. ముఖ్య గమనిక ఏంటంటే వీటిని ఇది ఎలా పొంగుతుంది పేలుతుందేమో అని చెప్పేసి భయపడి మీరు అనవసరంగా కదపకండి. కదిపేశారో కదిపేశారో వాటిని అవి ఇగో ఇలా అంటుకుంటాయి అనమాట. నాది కూడా ఒకసారి అలాగే అయింది, కొంచెం తొందరపడి అలా తీశాను, అందుకని ఇలా అయిందనమాట. కాబట్టి ఒక 3 నిమిషాలు దాన్ని అలా ఉండనివ్వండి, వాటికి అవే పైకి తేలుతాయి. అప్పుడు మనం తీసుకుని తిప్పేద్దాం. ఇలా కాస్త పైకి తేలిన తర్వాత అప్పుడు వీటిని తిప్పాలన్నమాట. ఈ కలర్లో రావాలి, లేకపోతే ఈ గరిటెకి అతుక్కుని చూసారా, అలా అతుక్కుని వచ్చేస్తుంది అనమాట. ఇవి బాగా మంచి రంగులోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకోవాలన్నమాట.
ఈ ప్రాసెస్ మొత్తం మీరు మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. పొరపాటున ఫ్లేమ్ తగ్గించారో ఇవి ఇంకా ఆయిల్ పీల్చుకుంటాయి, ఘోరంగా పీల్చుకుంటాయి. ఇంకా మిగిలిన మన ఆఖరి అస్త్రం వదిలేద్దాం. వేడి వేడిగా మన క్రిస్పీ వడలు రెడీ అయిపోయాయి అన్నమాట. దీంట్లో పెరుగు వేసాం కాబట్టి కూసింత ఆయిల్ పీల్చుకుంటాయి, దాన్ని పట్టించుకోకండి. సో ఈ ఇన్స్టెంట్ వడలు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దబా సబ్స్క్రైబ్ చేసుకుని టకా ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వెంటనే వచ్చేస్తాయి అన్నమాట ఇలాంటి వడలన్నీ పరిగెట్టుకుంటూ.